హాయ్ గైస్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనము OnePlus 70ని OnePlus 80తో స్పెక్స్ పరంగా కంపేర్ చేస్తున్నాం. సో మాక్సిమం మనకి OnePlus 70 వచ్చరికి దగ్గర 1 year అవుతుంది లాంచ్ చేసి. ఇప్పుడు దీని ప్రైస్ మనకి 8GB 128GB ఇంటర్నల్ సరికి 30,000 పెట్టారు. అలాగే OnePlus 80 వచ్చరికి ఈ మధ్య లాంచ్ చేశారు. దీని ప్రైస్ మనకి 8GB 120GB ఇంటర్నల్ సరికి 40,000 పెట్టారు. మాక్సిమం మనకి ప్రైస్ పరంగా 5,000 డిఫరెన్స్ ఉంది. సో స్పెక్స్ పరంగా ఏం డిఫరెన్స్ ఉంది దాని గురించి తెలిసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మర్చిపోకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గైస్, మనకి OnePlus అనేది ఎంత పాపులర్ మనందరికీ తెలిసింది. అందులో మనకి T సిరీస్ అంటే ఇంకా మంచి పాపులర్ అనమాట. సో అందులో మనకి మెయిన్ చెప్పాలంటే OnePlus 70 అనేది ఇది లాంచ్ చేసి దగ్గరగా 1 year అయినా సరే మనకి ఇంకా క్రేజ్ తగ్గలేదని చెప్పొచ్చు. ఈ మొబైల్ సరికి ప్రైస్ మాత్రం ఇంక్రీజ్ చేసినా సరే మనకి క్రేజ్ తగ్గలేదు అనమాట. ఇప్పుడు మనకి OnePlus 80 అనేది లాంచ్ చేశారు. సో ప్రైస్ పరంగా కొంచెం ఎక్కువ పెట్టారా తక్కువ పెట్టారా అనేది నేను లాస్ట్లో చెప్తాను. సో ఫస్ట్ స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. ఇంకా డిజైన్ గురించి మాట్లాడితే కనుక OnePlus 70 అండ్ OnePlus 80 ఒకటే అనమాట. ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై సపోర్ట్ చేస్తాయి. అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, గ్లాస్ పడితో వస్తాయని చెప్పొచ్చు. రెండు ఈక్వల్ అనమాట. సో మనకి ప్రొడక్షన్ పరంగా రెండు ఈక్వల్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడితే కనుక OnePlus 70 వచ్చరికి 6.55 inches Full HD Plus Fluid AMOLED డిస్ప్లేతో వస్తాయి. 1080x2340 PP వచ్చరికి 400 ఉంటుంది. మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై సపోర్ట్ చేస్తుంది. OnePlus 80 వచ్చరికి ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే ఉంటుందని చెప్పాలి. డిస్ప్లే గురించి మాట్లాడితే కనుక మనకి ఎటువంటి వంక పెట్టకల్లా డిస్ప్లే పరంగా అయితే కనుక రెండు ఈక్వల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చరికి OnePlus 70లో 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ HD10+ సపోర్ట్ చేస్తుంది. OnePlus 80 వచ్చరికి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ HD10+ సపోర్ట్ చేస్తుంది. కొంచెం రిఫ్రెష్ రేట్ అనేది మనకి కొంచెం పెంచాలని చెప్పొచ్చు OnePlus 80 వచ్చరికి. సో మాక్సిమం మనకి డిస్ప్లే పరంగా అయితే కనుక రెండు ఈక్వల్ కానీ రిఫ్రెష్ రేట్ అనేది కొంచెం బెటర్ దెన్ అనమాట OnePlus 80 వచ్చరికి. ఇక నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడితే కనుక OnePlus 70 వచ్చరికి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమ్ 42 MP అపర్చర్ 1.7తో వస్తుంది. 12 MP 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు అనమాట. 16 MP అల్ట్రా వైడ్ యాంగిల్. ఇంకా OnePlus 80 వచ్చరికి బ్యాక్స్ 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమ్ 42 MP అపర్చర్ 1.8తో వస్తుంది. 16 MP అపర్చర్ 2.3 అల్ట్రా వైడ్ యాంగిల్. 5 MP అపర్చర్ 2.4 మ్యాక్రో అనమాట. 2 MP అపర్చర్ 2.4 డెప్త్ సెన్సార్. 4K రికార్డింగ్ చేసుకోవచ్చు 30 frames 60 frames లో. అండ్ ఫ్రంట్ కెమ్ వచ్చి రెండు ఈక్వల్ అని చెప్పవచ్చు. OnePlus 70 16 MP అపర్చర్ 2.0తో వస్తుంది. OnePlus 80 వచ్చరికి 16 MP అపర్చర్ 2.4తో వస్తుంది. సో మాక్సిమం మనకి ఫ్రంట్ 1080 30 frames లో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెప్ ఉంటుంది. సో కెమెరా పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక మరి రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. సో కొంచెం మనకి 2x ఆప్టికల్ జూమ్ ఇచ్చారు OnePlus 70లో వచ్చరికి. ఎనీవే మనకి కెమెరా పరంగా అయితే కనుక రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ కెమ్ పరంగా వెళ్ళిపోతే కనుక మనకి OnePlus 70 అనేది కొంచెం బాగుంటుంది. ఎందుకంటే అపర్చర్ 2.0తో వస్తుంది కాబట్టి OnePlus 80తో పోల్చుకుంటే కనుక OnePlus 70 అనేది కొంచెం కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే నైట్ కూడా కొంచెం మనకి OnePlus 8తో పోల్చుకుంటే కనుక OnePlus 70 అనేది కొంచెం క్వాలిటీ కొంచెం బాగుంటుంది అనమాట. కొంచెం లైటింగ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుందని చెప్పొచ్చు OnePlus 70లో సరికి. ఎందుకంటే అపర్చర్ 2.0తో సపోర్ట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే కనుక OnePlus 70 సరికి Qualcomm Snapdragon 850+ ప్రాసెసర్తో వస్తుంది. 7 nanometer ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. ఇంకా OnePlus 80 వచ్చరికి Qualcomm Snapdragon 865 ప్రాసెసర్తో వస్తుందని చెప్పొచ్చు. సో మ్యాక్సిమం ఇది 7 nanometer ప్రాసెసర్ అనమాట. సో ప్రాసెసర్ పరంగా రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. కొంచెం ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మ్యాక్సిమం 80 సిరీస్ వచ్చరికి. సో ఎనివే పర్ఫార్మెన్స్ పరంగా అయితే మనకు రెండు ఈక్వల్ అనమాట. ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఎటువంటి గేమ్స్ మనకి ఈజీగా రన్ చేస్తామని చెప్పొచ్చు. కొంచెం డిఫరెన్స్ ఏంటంటే మనకి OnePlus 70లో వచ్చరికి 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ OnePlus 80 వచ్చరికి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట. సో కొంచెం డిఫరెన్స్ అంత మించి ఇంకేం లేదు. సో మిగతా అంతా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇంకా ర్యామ్ పరంగా ఆలోచిస్తే కనుక 8GB 120GB ఇంటర్నల్తో వస్తుంది అండ్ 8GB 250GB ఇంటర్నల్తో వస్తుంది అనమాట. ఇంకా OnePlus 80 వచ్చరికి 8GB 120GB ఇంటర్నల్తో వస్తుంది. 12GB 256GB ఇంటర్నల్తో వస్తుందని చెప్పొచ్చు. ఎటువంటి డెడికేట్ సాల్ట్ లేదని చెప్పొచ్చు రెండింటిలో కూడా మనకి. ఇంకా బ్యాటరీ పరంగా వెళ్ళిపోతే కనుక OnePlus 70 వచ్చరికి 3800 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జింగ్ వచ్చరికి 30 watts సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ OnePlus 80 వచ్చరికి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ 65 watts సపోర్ట్ చేస్తుంది. సో బ్యాటరీ పరంగా OnePlus 80 లీడ్లో ఉందని చెప్పొచ్చు. ఇంక రెండు మన టైప్స్తో వస్తాయి. USB 2.0 సపోర్ట్ చేస్తుంది. రెండు మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తాయని చెప్పొచ్చు. సో మాక్సిమం మనకి ఇప్పుడు ప్రైస్ పరంగా ఆలోచిస్తే కనుక OnePlus 70 వచ్చరికి 8GB 120GB ఇంటర్నల్ సరికి 38,000 పెట్టారు. సో OnePlus 80 వచ్చరికి 8GB 120GB ఇంటర్నల్ సరికి 43,000 పెట్టారు. సో మాక్సిమం మనకి ప్రైస్ పరంగా 5,000 డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు మనకి మొబైల్ పరంగా ఏం డిఫరెన్స్ ఉంది? సో ఫ్రెండ్స్ మాక్సిమం మన బాడీ పరంగా ఆలోచిస్తే కనుక రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. అండ్ డిస్ప్లే పరంగా ఆలోచిస్తే కనుక మన రెండు ఈక్వల్. కానీ ఇక్కడ మనకి రిఫ్రెష్ రేట్ అనేది కొంచెం OnePlus 80లో బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి ప్రాసెసర్ పరంగా ఏది ఆలోచిస్తే కనుక రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. కానీ మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు OnePlus 80లో సరికి. సో నెక్స్ట్ ర్యామ్ పరంగా రెండు ఈక్వల్ అనమాట. ఇంకా బ్యాటరీ పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక OnePlus 70తో పోల్చుకుంటే కనుక OnePlus 80 అనేది కొంచెం బెటర్ దెన్ అనమాట. ఇంక కెమెరా పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక రెండు ఈక్వల్ అని చెప్పొచ్చు. సో మాక్సిమం మనకి OnePlus 70లో సరికి 3 కెమెరాలు ఉంటాయి.
అలాగే వన్ ప్లస్ 80లో వచ్చేసరికి 4 కెమెరాలు ఉంటాయి. సో కెమెరా పరంగా మనకి 2 ఈక్వల్ అనమాట. ఇంకా ఫ్రంట్ కెమ్ పరంగా అయితే మనకు కొంచెం వన్ ప్లస్ 70 అనేది కొంచెం బెటర్ దెన్ లో క్వాలిటీలో వచ్చేసరికి. ఇంక నెక్స్ట్ ప్రైస్ పరంగా ఆలోచిస్తే కనుక మనకి 5,000 డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు మనం ఏ మొబైల్ కొనాలి అని చాలా మంది సందేహం రావచ్చు. సో మ్యాక్సిమం నన్ను అడిగితే కనుక మీకు వన్ ప్లస్ 17 కొంచెం స్కిప్ చేసి వన్ ప్లస్ 18 తీసుకోమని చెప్తాను. ఎందుకంటే అది 5G మోడల్తో వస్తుంది కాబట్టి, లేటెస్ట్ ఫోన్ కాబట్టి, లేటెస్ట్ ప్రాసెసర్ కాబట్టి మనకి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరు వన్ ప్లస్ 70 తీసుకోవాలా, వన్ ప్లస్ 80 తీసుకోవాలని చాలా మంది ఇదే కన్ఫ్యూజన్ పడతారు అనమాట. సో నన్ను అడిగితే కనుక వన్ ప్లస్ 70 అనేది మీకు ఆఫర్లో మీకు 30,000 వస్తే కనుక కన్ఫర్మ్గా తీసుకోండి. లేదు అనుకుంటే కనుక మీరు వన్ ప్లస్ 80 అని తీసుకోండి. ఎందుకంటే మనకి వన్ ప్లస్ 80కి వన్ ప్లస్ 70కి మినిమం 5,000 డిఫరెన్స్ ఉంది, అంతమించి ఇంకేమీ లేదు. ఇదే 5,000లో మనకి 5G మోడల్తో వస్తుంది అండ్ కొంచెం కెమెరాస్ కొంచెం బాగున్నాయి అండ్ ఆండ్రాయిడ్ 11తో వస్తుంది. సో మ్యాక్సిమం మనకి కొంచెం బెటర్ అనమాట. ఆండ్రాయిడ్ 11 మనకి వన్ ప్లస్ 70 కూడా వస్తుంది, నో ప్రాబ్లం. వన్ ప్లస్ నాట్లోకి వస్తాయి అనమాట. ఇంక ఈ నెల మొత్తం మనకి ఆండ్రాయిడ్ 11 ఖచ్చితంగా వస్తాయి అన్ని వన్ ప్లస్ మొబైల్కి వచ్చేసరికి. సో సెక్యూరిటీ పరంగా రెండిట్లో ఈక్వల్ అని చెప్పొచ్చు. సో నన్ను అడిగితే కనుక వన్ ప్లస్ 17 స్కిప్ చేసి వన్ ప్లస్ 80 అని తీసుకోండి. ఎందుకంటే 5G మోడమ్ కాబట్టి మన 1 ఇయర్లో కన్ఫర్మ్గా మనకి 5G మోడమ్స్ వస్తున్నాయి కాబట్టి. సో నన్ను అడిగితే కనుక మీరు వన్ ప్లస్ 80 తీసుకోమని చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఇదే. నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతకు బాయ్ అండ్ జై హింద్.